టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత కొన్ని ఆంధ్రప్రదేశ్ మీద కొన్ని సంచలనమైన ఆరోపణలు చేసింది. వర్షం వస్తే సీఎం సీటు కిందకి నీరు వస్తే అమరావతి మునిగిపోతుందని చెప్పి ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించి మనతో పడుతున్నారు టీడీపీ పార్టీ నాయకులు జేవన్ కన్నదర్ మనతో పడుతున్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొన్ని ఆరోపణలు చేసింది. వర్షం వస్తే మీ ఆంధ్ర ప్రాంతం అంతా మునిగిపోతే సీఎం సీటు కింద నీళ్ళు వస్తాయంటే ముందు అది చూసుకోమని చెప్తాడు. నిజంగా ఆ పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఏమండి, ఆ కవిత అనే ఆమె కేసీఆర్ గారికి పుట్టపోతే పుట్టగతులు ఉండేవి కావు. ఆమెకి ఏం తెలుసని అమరావతి గురించి, ఆంధ్ర ప్రజల గురించి మరి ఒకసారి వచ్చి చూసిన తర్వాత మాట్లాడితే దానికి మాటకు విలువ ఉండేది. మరి ఆమె చూడకుండా, ఎటువంటి అవగాహన లేకుండా అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా తప్పు. మరి ఏనాటి నుంచి, మరి 15 సంవత్సరాల నుంచి మేము ప్లానింగ్తో మరి అమరావతి నిర్మాణం చేసుకోవాలి. మరి విభజన జరిగిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రణాళికతో, విజన్తో ఆయన ఒక గీత గీశాడు. ఆ గీత ప్రకారమే కట్టుబడి జరిగింది. మధ్యలో జగన్ వచ్చి అడ్డగోళంగా చేశాడు. ఏదో ఒకసారి 4 చుక్కలు పడినాయి అని చెప్పి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమెకు అవగాహన ఉండి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. అంటే వర్షం పడితే సీఎం సీటు కింద నీళ్ళు వస్తాయి, నిజంగా అంత ఆ పరిస్థితి ఆవిడ చెప్పినంత ఉన్నాయంటారా? మరి ఇప్పుడు హైదరాబాదు మొత్తం మరి బళ్ళు, మరి కార్లు, జనం మరి సగం మునిగిపోయింది మొన్న వర్షాకాలం. మరి అది చూసుకోవాలి ముందు. మరి అక్కడ సెక్రటరియట్లో నుంచి నీళ్లు, బురద, మట్టి వాసన, పక్కన మరి చెరువులో నుంచి చండాలైన వాసన వస్తుంది. అది సరిదిద్దుకో. నువ్వు అది సరిదిద్దుకోకుండా మా మీద మాకు నీకు ఎటువంటి అవగాహన లేదు. అవగాహన ఉన్నదానివైతే మాట్లాడో. సెటిలర్స్ని ఇబ్బంది పెడితే నీకు గుణపాఠం మళ్ళీ చెప్తాం. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నప్పుడు పరిపాలన చేస్తున్నాడని చెప్తాం. మరి ఆయన కాంగ్రెస్, మాకు తెలుగుదేశం వ్యతిరేకత, కానీ ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి బాగా చేస్తున్నాడు. నువ్వు ఒకసారి బతిలాడు చంద్రబాబు నాయుడు, సార్ అంకుల్ అని. నీకు సిగ్గు ఏదైనా ఉంటే నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడవు. మరి ఈ రోజున నువ్వు నోటుకొచ్చిన 2 నాలుకలు మాట మాట్లాడుతున్నావు. కవిత, నువ్వు ఏమైనా అనుకో, కేసీఆర్ కూతురు కాకపోతే నువ్వు ఎక్కడుండేదానివి? అసలు నువ్వెవరు? నువ్వేంటి? అసలు నీకేమైనా ఉందా? లిక్కర్ స్కాముల్లో జైలుకి వెళ్ళి వచ్చిన దానివి నువ్వు కూడా మాట్లాడతావా? నీకు కూడా విలువ ఉందా మాటకి? నీ ఇది ఉందా ప్రజల్లో? అందుకే నువ్వు మళ్ళీ పార్టీ పెట్టుకున్నావు. కేసీఆర్ కూడా పక్కన పెట్టాడు. నీ విధానం తెలుసు కాబట్టే. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వచ్చి చేపలు అమ్ముకోవటం, రొయ్యలు అమ్ముకోవటం, వ్యాపారాలు చేసుకోవడం తప్ప ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోని చెప్పి కవిత అంటారు. నిజంగా పెత్తనం చేస్తున్నారా లేదంటే నాకు వచ్చి వ్యాపారం చేసుకోవడం అంటారు? ఇప్పుడు తెలంగాణలో ఆ రోజు వరి పండించటం ఎట్లా అనేది ఆంధ్ర రైతులు మీకు నేర్పించారు. మీకు అమీర్పేట చౌరస్తాలో ఒకప్పుడు ఇడ్లీ కూడా దొరికేది కాదు. మీరు తాగేది టీ. అది కూడా ఏంటి, బాగా కాలిన టీ తాగి 2 బిస్కెట్లు తిని ఒక రొట్టె తినేవాళ్ళు. మీ బతుకులు అయ్యి. కానీ మేము ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడాల. నువ్వు రెచ్చగొడుతున్నావు ఆంధ్ర ప్రజల్ని. నువ్వు రెచ్చగొట్టేది కాకుండా ఇప్పుడు చిచ్చు పెడుతున్నావు. ఆ నాగేశ్వరరావు మరి ఏ రకంగా చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నాడో ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మరి జగన్మోహన్ రెడ్డి ఏ పాచికలు వదిలాడో, ఎంతటికి అమ్ముడుపోయాడో, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను అక్కడ రేపు వచ్చే ఎలక్షన్లో నిలబడుతున్నానన్నాడు. పవన్ కళ్యాణ్కి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక్క మగాడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కూటమి ఒకవేళ బీజేపీతో రేపు పెడితే పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి. అక్కడ మేమందరం ఆమోదం తెలపడానికి సిద్ధంగా ఉన్నాం. నీలాంటి కుక్కలు కేటీఆర్, కేసీఆర్, మరి చిన్న పార్టీలు పూటకొక మాట మాట్లాడటం ఇది సరైన పద్ధతి కాదు. మీరు మాతో ఉండండి, మేము మీతో ఉంటాం. మా రాష్ట్రానికి మీరు రండి, మీ రాష్ట్రానికి మేము వెళ్తాం. చక్కగా ఉందాం. అంత మటుకే కానీ రాజకీయంగా ఈ రకంగా చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. అందుకే మీరు పడిపోయింది అది తెలుసుకోండి. ఆంధ్ర వాళ్ళు వచ్చారా, సినిమా చేశారా, వ్యాపారం చేసి ఉన్నారా తప్ప ఇక్కడికి వచ్చి గంటి తిప్పుతాను, సెక్రటరీలో పెత్తనం చేస్తారంటే కుదరదని చెప్తారు. నిజంగా పరిస్థితి అంటారా? ఎందుకు విభేదాలు అంటారు? ఇప్పుడు వాళ్ళకి కుళ్ళండి, మనకి రోషం పోషం ఉంది, మనకి తెలివితేటలు ఎక్కువ. ఈ ఆంధ్ర ప్రజలకి కృష్ణానది సారం మన దగ్గర ఉంది. ఆ సారం ఉండటం వల్ల మనకి చిన్నప్పటి నుంచి మన తాతయ్యలు, అవ్వలు నేర్పించిన విధానం, మర్యాద తత్వం మనకుంది.
అందుకనే మనం ఏది చేసినా ప్రపంచంలో అక్కడ ఇజ్రాయెల్ తర్వాత ఇక్కడ తెలుగు ప్రజలు అంత తెలియగలవాళ్ళు. అందుకే మనం భూమి సారం లేకపోయినా మనం పెట్టే మొక్కకి ఎలా పెట్టాలి, ఎలా సాగు చేయాలి అనే తెలివితేటలో ఒక ఆంధ్రావాడికి ఉంది. తర్వాత అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్నారు. మనం చేయటం వలన వీళ్ళు కుళ్ళిపోతే మళ్ళీ మనం ఏమన్నా పైకి వెళ్ళిపోతామని ఏడిస్తేస్తున్నారు. హాస్పిటళ్ళు, సినిమాలు, మరి ఏ రంగంలో అయినా చూసుకోండి, ఆంధ్ర వాళ్ళు నెలకొల్పితేనే ఇప్పుడు హైదరాబాద్కి ఇంత ఆదాయం వచ్చి పడుతుంది. ఇంత ఆదాయం అంత ముందుందా? కొండలు, రప్పలు, రాళ్ళు మరి ఆ రోజుల్లో మరి చచ్చారు. మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి మత కలహాలని చెప్పి గొడవలు జరిగితే మరి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? మరి ఏ చాటున ఉన్నారు? తెలుగుదేశంలో ఉన్నావు నువ్వు, నీకు సిగ్గు సరం ఉందా? కేసీఆర్, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే వ్యక్తివి నువ్వు. కేటీఆర్కి, కేసీఆర్కి ఏమాత్రం సిగ్గు సరం ఉంటే ఆంధ్ర వాళ్ళని ప్రేమించండి, మీ రాజకీయం మీరు చేసుకోండి. అంతేగాని ఈ రకమైన ఇబ్బందులు చేస్తే ఖబర్దార్. ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళు, మీకు విశ్వరూపం చూపించే రోజులు త్వరలో ఉండే. మా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చూపించేశాడు. మెగా డిఎస్సీ అంత అవినీతిమయం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కోటా అనేది ప్యాకెట్ను కూడా స్పోర్ట్స్ కోటాకు చేర్చారని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా పరిస్థితి ఉందా? మెగా డిఎస్సీ అంత అవినీతిమయమే? మా తిక్కల కోటమా ఇక్కడ ఒకడు ఉన్నాడు, గుడివేళ నాని, ఎందుకు పనికిరాడు. ఆ పేకాటకి తెలియదు, గేమ్స్కి అవగాహన లేదు. మరి ఏ గేమ్సో ఏంటో మాట్లాడేశాడు గబగబా. ఇప్పుడు అందరూ మీడియాలో సిగ్గుపోతుంది. మన కృష్ణా జిల్లా వాసి అయినా మరి నాని కూడా ఈ రకంగా తెలివి తక్కువడని మేము ఎప్పుడు అనుకోవాలి. రాజకీయంగా ఏదైనా మాట్లాడితే మాట్లాడావు, కానీ నీకు ఈ విధంగా కూడా ఈ జ్ఞానం కూడా లేకపోతే ఎవరినైనా అడిగైనా తెలుసుకో. నాని, నువ్వు ఈ రకంగా మాట్లాడటం సిగ్గు చేయటం. మాకు టీచర్ పోస్టులు 15 లక్షలకి 20 లక్షలకు అమ్ముకున్నాను చెప్పంటారు. డిఎస్ నిజంగా ఆ పరిస్థితి ఉందా? మెగా డిఎస్సీలో కాసులు కక్కుర్తిపడి ఏమన్నా పోస్టులు అమ్ముకున్నారా? టీచర్ పోస్టులు ఏమండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధి తప్ప అభివృద్ధి చేయాలి, వీళ్ళకి ఉద్యోగం కల్పన చేయాలి, టీచర్లకి భర్తీ చేయాలి, 20 లక్షల జాబులు చేస్తానన్నాడు. దానికి ప్రాకులాడుతూ ప్రతి కంపెనీ దగ్గర వాళ్ళకి ఒకటే అడుగుతున్నారు, 10 రూపాయలకి ఇచ్చినా 10 పైసలు తీసుకున్నా ల్యాండ్ ఉద్యోగం మాకు కల్పించాలి. ఉద్యోగం కల్పిస్తే మీకు ల్యాండ్ ఇస్తాం, రండి. ఎవరైతే వస్తారో మా ఆంధ్రాలో పెట్టుబడులు పెడతారో మాకు ఉద్యోగాలు కల్పిస్తేనే మేము చేస్తాం. అది గొప్ప విషయం. ఇక్కడ డబ్బులకి అమ్ముడు పోయి డబ్బులు తీసుకుందాం, డబ్బులు వెనకేసుకుందాం అట్లాంటి తత్వం కాదు. మరి ఉద్యోగస్తులు అందరూ నమ్మారు కాబట్టే పోయినసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేసినేని చిన్ని గారి ఆఫీసులో కేకులు కట్ చేసుకొని అభినందనలు తెలియజేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్, లోకేష్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పటికి కూడా వెళ్ళి వెళ్ళి రష్యాలో ఇంకా ఏమైనా కంపెనీలు ఉంటాయా, ఆ కంపెనీలు తీసుకొద్దాం, మనోళ్ళకి యువకులకి ఉద్యోగాలు కల్పన చేద్దామనే ఆశతో ప్రయాణం చేస్తున్నారు, పిల్లల్ని వదిలేసి. ఇది తెలుసుకోండి.